శ్రీకాకుళం జిల్లా పలాస టీడీపీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష శనివారం ఉదయం 11 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూ సమస్యల బాధితులు ఎవరైనా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే 2 వారాల్లో సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే దిశగా పరిపాలన సాగిస్తానని, అందుకు స్థానిక మాజీ మంత్రి అప్పలరాజు సహకరిస్తే సంతోషమని తెలిపారు. సోషల్ మీడియాను తప్పుడు మార్గంలో వినియోగించుకుని కులాల మధ్య చిచ్చు పెట్టే వారిని వదిలేదే లేదని హెచ్చరించారు. ఆధారాలు లేకుండా అవాస్తవాలు రాసే పత్రికలు పద్ధతి మార్చుకోవాలని, లేని పక్షంలో చట్టపరంగా చర్యలు తప్పవని తెలిపారు. అంటే ఇది అప్పలరాజు గారితో పాటు సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడతాము, కులాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తామనుకునే వాళ్ళకి మొదటి ఆఖరి హెచ్చరిక. పరిపాలనలోని విమర్శలు ఉంటాయి, నేను కూడా దాన్ని ఆహ్వానిస్తాను. సద్విమర్శలు, ఆలోచింపరేగించే విమర్శలు. మేము చెప్పిన హామీలు ఏమన్నా అమలు జరగకపోయినా, 6-7 ఏళ్ళప్పుడు కూడా ఎటువంటి నేను చెయ్యకపోయినా ఉందాక ప్రెస్ మీట్ చెప్పి పెట్టండి. ఏమ్మా శిరీషమ్మ, పలాస మున్సిపాలిటీలో శానిటరీ అన్నావు, ఏది ఇంకా మొదలవ్వలేదు. మంచినీరు ఇస్తా అన్నావు, మొదలవ్వలేదు. రైతులకు నీరు అందిస్తా అన్నావు, మాట్లాడండి. నేను కూడా పట్టుదలగా మీ చేత మాట అనిపించుకోకుండా పరిపాలన చేయాలని ఒక మంచి పట్టుదలతో నేను కానీ, నాకు 5 సంవత్సరాలు సహకరించి నన్ను ఈరోజు గెలిపించుకొని నాతో పాటు అడుగులేస్తున్న ప్రతి ఒక్క పెద్దలు కానీ అదే మాట మీద ఉంటాం. అంతేగాని కులాలను అడ్డం పెట్టుకొని ఈరోజు సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆ పెద్ద మనుషుల పేర్లు కూడా చెప్తానండి. ఒక పివి సతీష్ గారు కానీ, ఒక తిరుమల శ్రీను అన్న వ్యక్తి కానీ, ముఖ్యంగా రాజా శ్రీకాంత్ అని కానీ ఇంకా 2-3 ఉన్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడిన దానికి ఎవరైనా ఎందుకు మాట్లాడారంటే మన కులాల మీద దాడి చేసేస్తున్నారని